ఆచి చికెన్ మసాలా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో చిట్చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ కష్టమేనని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా నితీష్ షిండే లాగానే మారుతుందని అన్నారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని మోదీ పక్కన పెడతారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ కష్టమేనని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా నితీష్ షిండే లాగానే మారుతుందని అన్నారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని మోదీ పక్కన పెడతారని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో మాట్లాడిన తర్వాత చాలా సేపు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే చిట్ చాట్ రూపంలో చాలా అంశాలతో మాట్లాడారు. కొన్ని మీడియా ముందుకు ఆన్ రికార్డ్ గా మాట్లాడలేని అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలు మాట్లాడారు. నిన్న ఏదైతే 131 సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి 3 బిల్లులకు సంబంధించి ఏదైతే వీగిపోయిందో దాని మీద ఎక్కువసేపు మీడియాతో మాట్లాడారు. ఇందులో ప్రధానంగా చంద్రబాబుని మీద కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే చిట్ చాట్ లో ఉన్నాయో అది కొంచెం రాజకీయ దుమారాన్ని లేపాయి. ఎందుకంటే రాజకీయ గురువుగా భావిస్తున్నటువంటి చంద్రబాబు ఇంతవరకు ఆయన పార్టీ మారినప్పటి నుంచి కూడా దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా పార్టీ మారినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఏనాడు చంద్రబాబుని ఒక పల్లెత్తు మాట కూడా అటు ఆన్ రికార్డులో అనలేదు, ఆఫ్ ది రికార్డ్ లో కూడా చిట్ చాట్ రూపంలో కూడా మాట్లాడని సందర్భం లేదు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా నితీష్ కుమార్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు. ఈ 2 పార్టీల కలయికతోటే ఈరోజు బీజేపీకి పూర్తి స్థాయిలో సపోర్టు అక్కడ బీజేపీకి లేకపోయినా వీళ్ళ సపోర్ట్ తోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్నటువంటి బహిరంగ రహస్యం. అందులో భాగంగానే ఆ ఉద్దేశంగా ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా నితీష్ అదేవిధంగా షిండే లాగానే మారుతుందని కూడా ఆయన కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ బలం పెరిగితే భవిష్యత్తులో టీడీపీని కూడా మోడీ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా చంద్రబాబును ఉద్దేశించి కానీ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కానీ ఆయన వ్యాఖ్యలు చేయలేదు. ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ అనేది ఖచ్చితంగా రాజకీయానికి సంబంధించినటువంటి, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అయితే గతంలో రాజకీయ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరు కొనసాగారు. చంద్రబాబు పార్టీ అధినేతగా ఉంటే ఆయన ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణలో ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా రాజకీయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆయన ఏనాడు కూడా చంద్రబాబుని పల్లెత్తు మాట అనలేదు. మొన్న ఎలక్షన్స్ లో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎక్కడ కూడా పోటీలో నిలబడే పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు చంద్రబాబును ఉద్దేశించి కానీ టీడీపీ ఉద్దేశించి మాట్లాడడానికి కేవలం ఎన్డీఏకు సపోర్ట్ చేస్తుండడం వల్లనే ఇదంతా జరిగిందని తప్ప వేరే ఉద్దేశం లేదు అని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ మాట్లాడుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. కేవలం వ్యక్తిగత దూషణలు ఇలాంటివి లేవు. కేవలం ఏదైతే విధానాలు ఉంటాయో ఎన్డీఏ పక్షంగా ఒక కూటమి నడుస్తుంది. అదేవిధంగా యూపీఏ ఏదైతే కాంగ్రెస్ దాన్ని బలపరిచేటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి ఈ రకంగా ఉన్న నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి కామెంట్ చేయాల్సింది తప్ప మరొకటి లేదు అని కూడా రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఢిల్లీలో ఇలా మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా జరిగింది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా పలువురు కేంద్ర మంత్రులు అక్కడికి వచ్చారు. అక్కడ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, అదే రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు కానీ వీరందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇది కూడా కొంత మార్నింగ్ అవర్స్ లో కొంత చర్చకు దారి తీసింది. కాకపోతే అది పెద్ద సీరియస్ తీసుకోలేదు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి ఏకంగా చంద్రబాబును ఉద్దేశించి భవిష్యత్తులో
బీజేపీ ఏదో రోజు మోడీ పక్కన పెట్టేస్తాడు, కరివేపాకు లాగా ఏదో రోజు పక్కన పెట్టేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో మనం షిండే చూసాం. నితీష్ కుమార్ కూడా ఈ రోజు బీహార్ లో 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తిని ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా ఆడ కూర్చోబెట్టేసి ఇక్కడ బీజేపీ ఏకంగా రాష్ట్రాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా ఆయన ఇండైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కనుక బీజేపీ బలం కనుక భవిష్యత్తులో పెరిగితే ఈ పార్టీలు అవసరమే లేదు, చంద్రబాబు నాయుడిని ఏదో రోజు పక్కన పెట్టేస్తాడు అనేది ఆయన ఇంటెన్షన్ గా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదైనా కూడా ఈ వ్యాఖ్యలు అనేది కొంత రాజకీయంగా ఖచ్చితంగా కామెంట్స్ ఉండే అవకాశం అంటే చూసే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి సఖ్యత ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కానీ అంతకన్నా ముందు నుంచి ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా రాజకీయంగా ఇద్దరి మధ్యలో కొంత ఆఘాతాన్ని సృష్టించే విధంగా కూడా ఇతర పార్టీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటివరకు టీడీపీ స్పందించిందా? టీడీపీ నేతలు కూడా ఇంతవరకు స్పందించినట్టుగా అయితే కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నేతలు అది కూడా చంద్రబాబు స్థాయిలో ఎవరైనా చెప్తే తప్ప ఎవరు కూడా రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేసేటువంటి సాహసం కూడా చంద్రబాబు డైరెక్షన్ లేకుండా ఎవరు కూడా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా ఎవరు మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే అది అందుకనే ఆయన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారు. ఆఫ్ ది రికార్డ్ నేను ఎక్కడ మాట్లాడాను అని కూడా అనే అవకాశం ఉంది. కనుక అందుకని ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీ అధినేతలు కావచ్చు, అందరూ కూడా చిట్చాట్ రూపకంగా ఎక్కువ మంది తన అనుకున్నటువంటి అభిప్రాయాన్ని బయటికి వ్యక్తపరుస్తున్నారు. ఇది ఖచ్చితంగా అవసరమైతే ఈ మాట నేను అనలేదని కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా చిట్చాట్ లో చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ అదే ప్రెస్ మీట్ మాత్రం ఎక్కడ చంద్రబాబుని ఉద్దేశించి కానీ అదేవిధంగా ఎక్కడ ఇట్లాంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడిన సందర్భం అయితే కనిపించలేదు. ఎస్పెషల్లీ చిట్చాట్ లో మాత్రమే చంద్రబాబుని ఉద్దేశించి నితీష్ కుమార్ షిండే లాగా మారుతుంది పరిస్థితుందని కానీ అదేవిధంగా బీజేపీ ఏదో రోజు పక్కన పెడుతుందని కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చిట్చాట్ రూపంలో అయితే మాట్లాడారు. భవిష్యత్తులో మరి దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు కూడా ఏమన్నా రేవంత్ రెడ్డి మీద కన్నెర చేస్తారా, లేదంటే ఇది కేవలం చిట్చాట్కే పరిమితం, ఇది కేవలం రాజకీయానికి సంబంధించినటువంటి అంశంగా ఆయన చూసి ఇక్కడ బీజేపీ పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి సౌత్ కు సంబంధించినటువంటి నష్టం జరుగుతుందా అన్నటువంటి కోణంలో చంద్రబాబు ఈ విషయంలో మాట్లాడట్లేదు కాబట్టి ఇది కొంత డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందా, కేవలం ఇది రాజకీయంగా మాత్రమే ఆ కోణంలోనే చంద్రబాబు చూస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ నరేందర్.